నమస్తే. మోహన్ బాబు, మంచు మనోజ్ ఈ తండ్రి కొడుకుల ఆస్తి తగాదా పంచాయతీ విషయంలో ఒక బిగ్ ట్విస్ట్ కనిపిస్తున్నది. మంచు మనోజ్ తండ్రితో గొడవకు దిగడానికి, మోహన్ బాబు కొడుకుతో గొడవకు దిగడానికి, ఒక యుద్ధం జరగడానికి ప్రధానమైన కారకుడు, దీని వెనకాల ఎవరైనా రాజకీయ శక్తులు ఉన్నాయా? ఎవరైనా పొలిటీషియన్స్ ఉన్నారా? పొలిటీషియన్ కుటుంబం ఏమైనా ఉందా? సో దీని మీద చర్చ జరుగుతున్నది. సో నేను ఇంతకుముందు ఒక వీడియో చూసిన కాలోజీ టీవీలో దాసరి శ్రీనివాస్ గారు చేశారు ఒక వీడియో. పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన అంశం అందులో ఆయన తెర మీదకి తీసుకురావడం జరిగింది. అసలు పైలట్ రోహిత్ రెడ్డికి మంచు మనోజ్కి ఉన్న సంబంధాలు ఏంటి? పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడికి మంచు మనోజ్కి ఉన్న లింక్ ఏంటి? మోహన్ బాబు చెప్పినట్టు ఎవరో పొలిటీషియన్స్ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెప్పిన మోహన్ బాబు ఆ పొలిటీషియన్ పైలట్ రోహిత్ రెడ్డేనా? అసలు ఈ జల్పల్లిలో ఉన్న 30 ఎకరాల మోహన్ బాబు ఫామ్ హౌస్ని మంచు మనోజ్ కావాలని కోరుకున్నాడా? ఇది నాకే ఉండాలి, ఇది నా ఆస్తి, ఇది నా కష్టార్జితమని కొడుక్కి చెప్పడంతో, అది ఇవ్వకపోవడంతో 2020 నుంచి గొడవలు స్టార్ట్ అయినాయా, కరోనా పీరియడ్ టైం నుంచి. సో దీనికి కొంత లింక్ అయితే కనిపిస్తున్నది. కొన్ని వాస్తవాలు అయి ఉండొచ్చు అని కొంతమంది దగ్గరి సన్నిహితులు కూడా చెప్తున్నారు. ఆ కుటుంబమే దీని మీద క్లారిటీ ఇవ్వాలి. సో అసలు యాక్చువల్ విషయం ఏంటి అంటే, ఒక్కసారి మనం ఈ ఎపిసోడ్ అంతా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనము మోహన్ బాబు మాట్లాడిన దాంట్లో ఒక 2 బిట్స్ వినాలా. ఏమన్నారు మోహన్ బాబు గారు? ఒకసారి వినండి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావురా మనోజ్, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాంరా. క్యాస్ట్ అనేది తీసేసాను రా 92లో ప్రాస్పెక్ట్స్లో. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు IAS IPS అయ్యారా. వాడివి తాగుడు కలవాడబడి నువ్వు ఇక్కడి నుంచి తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునేదానికి అందరికీ. ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో దీని తర్వాత ఇంకొక ఆడియో ఒకటి తాగుడుకి అలవాటు పడ్డాడు మనోజ్ అనేది ఒక అంశం. మనోజ్ తాగుడుకు అలవాటు పడ్డాడు అన్నది ఒక అంశాన్ని ప్రధానంగా చెప్తా ఉన్నారు. తాగుడుకు అలవాటు పడి ఇంట్లో నువ్వు నీ భార్య కలిసి చేస్తున్న దారుణాలు ఇన్ని కావు, అందరినీ కొడుతున్నారని ఆయన చాలా క్లియర్గా ఆడియోలో చెప్పడం జరిగింది. సో ఈ తాగుడికి ఎట్లా అలవాటు అయిండు, వీళ్ళు 2020 కరోనా టైంలో ఖాళీ సమయాల్లో వీళ్ళు ఏ రకమైన మీటింగ్స్ చేసిరు జల్పల్లి అండ్ ఆ ఏరియాలో. సో ఇది ఒక ప్రధానమైన అంశం. అండ్ దాంతోపాటు కేవలం తాగుడు అంటే ఓన్లీ మద్యమేనా, లేకపోతే వేరే ఇతర ఏమైనా ఉన్నాయా, ఇది కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ సినిమా ఇండస్ట్రీ, వాళ్ళకి దగ్గరి సంబంధాలు, పొలిటీషియన్స్, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అండ్ అందులో పైలట్ రోహిత్ రెడ్డి. సో ఇది కేవలం తాగుడు అంటే లిక్కరేనా, లేకపోతే వేరే ఏమైనా ఉన్నదా, ఇది క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్, పెడితే అందరినీ కొట్టడానికి వస్తావు. ఒక వ్యక్తి తప్పురా అంటే ఎంతమందిని చంపాలనుకుంటున్నావు, ఎంతమందిని చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు ఆలోచించుకో. ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. ఇది నా కష్టార్జితం. కష్టార్జితం. ఈ ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు, ఇది నా కష్టార్జితం అని మోహన్ బాబు చెప్తున్నారు. సో అంటే ఏ కష్టార్జితం, దేని గురించి మాట్లాడుతున్నారు? జల్పల్లిలో ఉన్న 30 ఎకరాల ఆ ఫామ్ హౌస్కి సంబంధించి. ఇది దాదాపు 30 ఎకర్స్ ఉంది. ఆ డ్రోన్ వీడియో కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మా నాన్నగారు 10 రూపాయలు 10 పైసలు కూడా ఇవ్వలేదురా. మంచి జన్మనిచ్చాడు మా నాన్నగారు. మద్రాసుకు వెళ్ళి వీధుల్లో అడుగు తిన్నాను రా. ఒక పూట కూడా భోజనం లేకుండా అడుగు తిన్నాను రా. న్యాయంగా మోహన్ బాబు తిడతాడు కొడతాడంటారు కానీ మోసగాడు అనలేదురా. నీట్ పార్లమెంటేరియన్గా బయట వచ్చాడు. సో దీని తర్వాత మీకు ఇక్కడ 920 దగ్గర అది ఎంతవరకు ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఏమన్నా రూల్స్ ప్రకారం నా బిడ్డ ఇంట్లోకి రాకూడదంటే మాకు హయ్యర్ డిపార్ట్మెంట్, హయ్యర్ అథారిటీ వాడు ఫోన్ చేశారు.
మీరు ఎవరిని స్టాప్ చేయొద్దండి, బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని స్టాప్ చేయండి అన్నారు. 2 రోజుల నుంచి 10 మంది 20 మంది వస్తున్నారు. వాళ్ళు అలా చూస్తూ నిలబడ్డారు, వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు, వాళ్ళ మీద మళ్ళీ వదిలేస్తున్నారు. ఎవరిని నిందించాలి, బట్ ఐ గివ్ రెస్పెక్ట్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళకి ఎవరు ఏ అధికారి ఫోన్ చేశాడో, ఆ అధికారికి ఏ పొలిటీషియన్ చేశాడో అది వాళ్ళకే వదిలేస్తున్నా. అండ్ ఇంకొకటి, మంచు విష్ణు ఎవరైతే మనోజ్ బ్రదరు అండ్ మోహన్ బాబు పెద్ద కుమారుడు, ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో మేము గనక వాళ్ళు సైలెంట్గా ఉండకపోతే మేము మొత్తం బయట పెట్టేస్తాం పేర్లన్నీ వివరాలన్నీ అని చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఒక పొలిటీషియన్ ఎవరైతే అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళ గురించి మోహన్ బాబు తన ఆడియోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్సే నేను పెడుతున్నది. ఈ క్వశ్చన్ మార్క్స్కి వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది, పైలట్ రోహిత్ రెడ్డి బ్రదర్ పేరు తెర మీదకి వస్తున్నది. పైలట్ రోహిత్ రెడ్డి బ్రదరు మంచు మనోజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి జల్పల్లిలో ఉన్న 30 ఎకరాల స్థలాన్ని ఫిలిం సిటీ కోసం మనం ఉపయోగించుకోవాలి, మీ తండ్రి మీద ప్రెషర్ పెట్టు, సో అది ఎట్లాగైనా నీ స్వాధీనంలోకి నీ ఆధీనంలోకి వస్తే అక్కడ మనం ఒక ఫిలిం సిటీ కట్టొచ్చు అన్న ఒక ఆలోచన చేశారు అన్న ఒక లైన్ వినబడతా ఉన్నది. అందులో భాగంగానే 2020 నుంచి ఇప్పటి వరకు గొడవలు జరుగుతున్నాయి అన్నది ఒక ప్రధానమైన వార్త అండ్ మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. సో దీని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అండ్ ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం చెప్పాల్సింది, ఇది జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్ అనమాట ఇది. సో ఇది డ్రోన్ విజువల్ మనకు చాలా క్లియర్గా కనబడతా ఉన్నది. సో చాలా అద్భుతంగా ఉన్నది. 30 ఎకరాల్లో జల్పల్లి దగ్గర మొత్తం చుట్టూ అంతా ఫారెస్ట్ ల్యాండ్ లాగా కనబడతా ఉన్నది. టోటల్ గవర్నమెంట్ ల్యాండ్, చుట్టూ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ ఫిలిం సిటీ కట్టాలి అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఫిలిం సిటీ కట్టాలి అన్న ఒక ప్లాన్ అయితే వీళ్ళు చేసిరు. ఎవరు? పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు అండ్ మంచు మనోజ్ కలిసి. దీనికి బేస్ ఏంటి అంటే నేను చెప్తా. ఫస్ట్ అయితే ఈ ఫామ్ హౌస్కి సంబంధించిన విజువల్స్ చూడండి. సో ఇది మోహన్ బాబు ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ దాదాపు 30 ఎకరాల్లో విస్తరించున్నది. సో ఇది ఆ ఫామ్ హౌస్ వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి పైలట్ రోహిత్ రెడ్డికి మంచు మనోజ్కి దగ్గరి సంబంధాలు అంతగా ఉన్నాయా అంటే ఎంతగా ఉన్నాయంటే, మంచు మనోజ్ పైలట్ రోహిత్ రెడ్డి ఎలక్షన్లో తాండూరు నుంచి పోటీ చేస్తే అక్కడికి కూడా వెళ్ళిన ప్రచారం చేసిండు, మాట్లాడిండు కూడా. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి అమ్మ, వాళ్ళందరూ ఆలగడ్డ నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరు ఆ ఊరి నుంచి వచ్చి చాలా మంది సెటిలర్స్ ఉన్నారు ఇక్కడ. ఆ సెటిలర్స్ కూడా ఈరోజు సెటిలర్స్ లాగా ఫీల్ అవ్వట్లేదు, సొంత ఊరు లాగా ఫీల్ అవుతున్నారు. అలాగే మా తిరుపతి నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. మీరందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇంత మంచి ప్రేమ చూపిస్తున్నందుకు శిరస్సు వంచి మీ పాదాలకి దండం పెడుతున్నాను. మీరందరూ మంచి వైపే ఉంటారన్న దేవుడు కోరుకుంటున్నాను. ఆ మంచి మన రోహిత్ రెడ్డి గారు, మళ్ళీ చెప్తున్నాను, నేను మంచి మనసు కోసం, ఒక స్నేహం కోసం ఈరోజు నా మిత్రుడు రోహిత్ రెడ్డి గారి కోసం వచ్చాను. మీరందరూ దగ్గరుండి గెలిపిస్తారని, ఆయన తప్పకుండా గెలుస్తారని తెలుసు. సో ఇట్లా ప్రచారం చేశారు. అండ్ ప్రచారమే కాదు, వీళ్ళు ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా, పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఏం జరిగినా, వీళ్ళు ఎక్కడ ఏం జరిగినా వీళ్ళు వెళ్తారు. సో ఎందుకు వెళ్తారు? వెళ్ళడం తప్ప అంటే వెళ్ళడం తప్పేం కాదు, ఫ్యామిలీ ఉండొచ్చు, వాళ్ళు అట్లా ఫ్రెండ్స్గా మెయింటైన్ అవుతున్నారు, తప్పేం లేదు. సో అంటే వీళ్ళ మధ్య రిలేషన్ ఉందా లేదా, వీళ్ళు దగ్గర ఫ్రెండ్సా కాదా అని చెప్పడానికి ఈ ఫోటోలు మనకి నిదర్శనంగా మనకు కనిపిస్తున్నాయి. సో ఇంత దగ్గరగా ఉన్న రెండు కుటుంబాలు అంటే ఇక్కడ మోహన్ బాబు కనబడరు, మంచు విష్ణు కనబడరు, కేవలం పైలట్ రోహిత్ రెడ్డి అండ్ ఎవరు మంచు మనోజ్. సో వీళ్ళకి సంబంధించిన ఫొటోసే మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎక్కడ చూసినా మంచు మనోజ్ అన్న ఫోటోలు చెక్ చేయాలనుకుంటే మనకు గూగుల్లో కానీ ఇంకెక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూసినా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫోటోలు మనకి ముందు కనబడుతూ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ ఇంకా పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడికి ఈయనకి ఉన్న సంబంధం ఎలాంటిది అంటే, వీళ్ళు ఒక కంపెనీ స్టార్ట్ చేసినారు. కంపెనీ మీన్స్ మనోజ్ కుమార్ మంచు డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ కంపెనీస్ అసోసియేటెడ్ విత్ అన్నది కంపెనీ డీటెయిల్స్లోకి వెళ్తే వీళ్ళు ఒక కంపెనీ స్టార్ట్ చేసినారు.
మనోజ్ కుమార్ మంచు కంపెనీస్ అసోసియేటెడ్. సో ఏం కంపెనీ అంటే మనోజ్ కుమార్ డైరెక్టర్గా ఉన్న కంపెనీస్లో ఎంఎం సిటీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ సిటీని కట్టాలి అన్నది వాళ్ళ ప్లాన్. దీన్నే ఎంఎం సిటీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, దీనికి నా డైరెక్టర్గా ఉన్నాడు. ఎప్పుడు డేటు 11th August 2020 నుంచి, రైట్. ఇందులో మీరు దీని మీద క్లిక్ చేసి లోపలికి వెళ్తే మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేయొచ్చు. ఇందులో క్లిక్ చేసి లోపలికి వెళ్తే మీకు చాలా క్లియర్గా కంపెనీ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నదే. ఇందులో డైరెక్టర్స్లో ఎవరెవరు ఉన్నారు, పర్చేజ్ లిటిగేషన్ డైరెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు ఇందులో ఎంఎం సిటీ ఎంటర్టైన్మెంట్స్లో? రితేష్ రెడ్డి పంజుగుల. ఎవరైనా రితేష్ రెడ్డి పంజుగుల పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు. మనోజ్ కుమార్ మంచు వన్ ఆఫ్ ద అనదర్ డైరెక్టర్. సో ఎంఎం సిటీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు, అంటే ఇది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కంపెనీ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ సిటీ పెట్టాలి అన్నది వీళ్ళ ప్లాన్. ఎక్కడ పెట్టాలి అని అంటే జల్పల్లి ఆ ప్రాంతంలో పెట్టాలన్నది వీళ్ళ ప్లాన్. వీళ్ళు ముందుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి కేటీఆర్ని ఇంకెవరినైనా గవర్నమెంట్ వాళ్ళని అడిగి అక్కడ గవర్నమెంట్ ప్లేస్లో పెట్టాలి అనేది వీళ్ళ ఉద్దేశం ఉంటుండే. సో ఈ ఫామ్ హౌస్కి పక్కన కూడా గవర్నమెంట్ ల్యాండే ఉన్నది. సో మరి మొత్తం ఫామ్ హౌస్ అంతా తీసుకొని ఆ 30 ఎకరాల్లో కడదామనుకున్నారా? ఫామ్ హౌస్ పక్కన ఉన్న గవర్నమెంట్ ల్యాండ్, దానికి ఆనుకొని ఉన్న ఫామ్ హౌస్లో కొంత ప్లేస్ని కావాలని కోరుకున్నారా? ఇది వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. సో అల్టిమేట్గా మంచు మనోజ్కి సంబంధించిన ఈ మొత్తం ఎపిసోడ్లో, మోహన్ బాబు మంచు మనోజ్ ఎపిసోడ్లో పైలట్ రోహిత్ రెడ్డి అంశము, పైలట్ రోహిత్ రెడ్డి బ్రదర్ అంశము, వీళ్ళు పెట్టిన ఎంఎం సిటీ ఎంటర్టైన్మెంట్స్ సిటీకి సంబంధించిన అంశం ప్రధానంగా కేంద్రీకృతమై ఉన్నదన్నది చర్చ జరుగుతున్నది. దాంట్లో భాగంగా మోహన్ బాబుని మంచు మనోజ్ ఈ ఫామ్ హౌస్ని నాకు వదిలేయాలి అని అడిగినప్పుడే ఈ గొడవ స్టార్ట్ అయిందన్నది చర్చ. బేసిక్గా ఇంకొందరు ఏమంటారంటే ఆ ఫామ్ హౌస్లో మంచు విష్ణుని ఏముంటున్నాడు, ఆయనకే ఇచ్చేసిండు, ఆయనకే వచ్చేలాగా ఉన్నది అని కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇంకొంతమంది ఏమంటున్నాడు అందరికీ అన్నీ ఇచ్చేసారు, అది మాత్రం తను ఉంచుకున్నాడు మోహన్ బాబు వరకు. సో కూతురికి 2 కొడుకులకి ఇవ్వాల్సింది ఇచ్చేసిండు అన్నది ఇంకొక చర్చ. సో ఈ ఫామ్ హౌస్ నాకు కావాలి అన్న దాంట్లోనే గొడవ స్టార్ట్ అయింది అంటున్నారు. సో దాంట్లో ఎవరు దీనికి సరే, ఇప్పుడు దీని వెనకాల రోహిత్ రెడ్డి ఉన్నాడా లేడా, రోహిత్ రెడ్డి వల్లనే జరిగిందా, ఏం జరిగిందా అనేది తేలాలి. సో అందుకే మంచు విష్ణు అంటున్నాడు దీని వెనకాల ఎవరో ఉన్నారు, వాళ్ళు ప్రొవోకేట్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని. మోహన్ బాబు కూడా అదే అంటున్నాడు, ఎవరో పొలిటీషియన్ అధికారులకు చెప్తే నా ఇంటి దగ్గర ఆ రకమైన పరిస్థితి పట్టించుకోవట్లేదని. ఆయన ఇంకొక ప్రధానమైన పాయింట్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే కంప్లైంట్ కాపీ ఉన్నది. ఎక్కడ మీరు మోహన్ బాబు కంప్లైంట్ కాపీ చూస్తే ఇది పోలీస్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఇచ్చింది, రాచకొండ కమిషనరేట్ హైదరాబాద్ అని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఐ మోహన్ బాబు మంచు, ఏ రెసిడెంట్ ఆఫ్ సర్వే నెంబర్ 194 మంచు టౌన్, జల్పల్లి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్ 5,05,000. సబ్మిట్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్, యువర్ అర్జెంట్ అటెన్షన్ అండ్ నెసెసరీ యాక్షన్. ఏమంటున్నారు ఆయన? రిక్వెస్ట్ ఫర్ ఇమీడియట్ యాక్షన్ అగెన్స్ట్ మై సన్ మిస్టర్ మంచు మనోజ్ కుమార్ అండ్ మిస్సెస్ మోనికా, wife of Manoj Manchu, and their anti-social elements for protection of my life and property. నా లైఫ్కి అండ్ ప్రాపర్టీకి ప్రొటెక్షన్ ఇవ్వండి అంటున్నారు. ఏ ప్రాపర్టీ? ఆయన ఉంటున్న ప్రాపర్టీ ఏది? చెల్పల్లి, ఆ 30 ఎకరాల నేను ఇప్పుడు చూపించిన ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ ఎందుకు మంచు మనోజ్ కావాలనుకుంటున్నాడు? అక్కడేదో ఫిలిం సిటీ ఎంటర్టైన్మెంట్ పెడదామనుకుంటున్నారా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? సో ఇది ప్రధానమైన అంశం. మరి ఎక్కడ వీళ్ళు కలిసిర్రు? ఈయన మ్యారేజ్కి సంబంధించిన అంశం దగ్గర నుంచి కూడా వీళ్ళు ఏదో రకరకాల పార్టీలో కలుసుకోవడాలు, ఇవన్నీ అది పెద్ద వేరే విషయం ఉందిలే, కానీ అది మనం ఆ మ్యాటర్లోకి మనం వెళ్ళలేం. సో అల్టిమేట్గా దీని వెనకాల దీనికి లింక్ అయితే ఈ ఫామ్ హౌస్ కావాలి అని కోరినప్పుడు గొడవ జరిగిందని అయితే అంటున్నారు. అల్టిమేట్గా పోలీసులు తేల్చాలి. ఫ్యామిలీనే అధికారికంగా సమాజం ముందు వాట్ ఈజ్ వాట్ అనేది పెడితే కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సో ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నది తేల్చాలి. అండ్ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే అల్టిమేట్గా ఇందులో ప్రాపర్టీ హోల్ అండ్ సోల్ ఎవరికి దక్కే అవకాశం ఉంది, ఎవరి చేతిలో ఉండే అవకాశం ఉందంటే అల్టిమేట్గా సంపాదించిన ఆ తండ్రిదే బాధ్యత అయి ఉంటుంది. ఆయన ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదా కొడుకుల పేర్ల మీదనే ఇవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. సో దీని వెనకాల ఉన్న చిన్న కహానీ ఇది. మరి పైలట్ రోహిత్ రెడ్డి ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి. సో ఎందుకంటే ఈయన రకరకాల కార్యక్రమాలు చేసిండు. ఇట్లనే ఆడ తాండూరులో ఆడ ట్రస్ట్కి సంబంధించిన ల్యాండ్ కబ్జా పెట్టిండు,
మొత్తం వాళ్ళందరినీ ఇప్పుడు ఈయన రోహిత్ ఎవరు మంచు మనోజ్ వెనకాల ఉన్న ఈ బౌన్సర్లు కూడా వాళ్ళు బౌన్సర్లు కాదు, వీళ్ళ టీమే ఎవరు రోహిత్ రెడ్డి టీమే. అండ్ పైలట్ రోహిత్ రెడ్డి పిఏ, మంచు మనోజ్ పిఏ కూడా ఒకరే ఉంటారు. మీరు చూడండి కనబడుతుంది. సో అట్లా ట్రస్ట్కి సంబంధించిన ల్యాండ్ కొట్టేసిండు. ఆయన ఎవరిని కొండా విశ్వేశ్వరుడిని అయితే దాదాపు 200 కోట్లు 300 కోట్లు ఆయనని నిండా ముంచేసిండు. ఫామ్ హౌస్ కొనుగోలు కేసులో అటు ఆగం పట్టించిండు అందరినీ, ఆ నందకుమార్ని వాళ్ళని వాళ్ళని కూడా ఆగం పట్టించిండు. సో ఇట్లా ఈయన ఇందులో ఉండడానికి అవకాశాలు ఉన్నాయా అని అంటే 100% చెప్పొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయని. ఇది మాత్రం పక్కా. సో చూద్దాం మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎట్లా ముందుకెళ్తుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.